మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తెలంగాణ దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక బెల్లంపల్లి పురపాలక కమిషనర్ను కలిసి అంబేద్కర్ భవన నిర్మాణానికి సింగరేణి సంస్థ ద్వారా 3 ఎకరాల భూమి మంజూరు చేశారని, ఇట్టి స్థలంలో అంబేద్కర్ భవన నిర్మాణం మధ్యలో ఆగి ఉండటం వలన ఈ స్థలంలో హోల్సేల్ కూరగాయల వ్యాపారం, ఇసుక, కంకర వ్యాపారం చేస్తున్నారని పురపాలక కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వగా వారు వెంటనే స్పందించి కూరగాయల మార్కెట్ ను సందర్శించగా అక్కడ కంకర ట్రాక్టర్ లోడ్ చేస్తూ ఉండగా వారితో చర్చించారు. అనంతరం వారికి నోటీసులు జారీ చేస్తామని అన్నారు. ఇక వెంటనే స్పందించినందుకు పురపాలక కమిషనర్ కు దళిత సంఘాలు నాయకులు ధన్యవాదాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు కుంబాల రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సబ్బాని రాజనర్సు, జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల గోపి, రాజేందర్ తదితరులంతా కూడా పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ గారికి అంబేద్కర్ భవన్ కాపాడండి అని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే కమిషనర్ గారు ఈ యొక్క మా నూతన అంబేద్కర్ భవన్కి రావడం జరిగింది. సార్ ఏమంటున్నారంటే వాళ్ళకి ఎవరైతే ఇసుక ఆ మార్కెట్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు నోటీస్ ఇస్తామని అన్నారు. చాలా థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు తెలియజేస్తాను దళిత సంఘాల నుండి. సాధ్యమైన తొందరలోనే ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి తీసివేసే ప్రయత్నం చేయండి. మీ వంతుగా ఏదైతే అసంపూర్తిగా ఇంకా పూర్తిగానే భవనం ఉందో మీ వంతుగా కూడా కొంచెం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై భీమ్.